హాయ్ అండి. మై మినీ వ్లాగ్. ఇదైతే చెప్పాను కదండీ! పిల్లలు స్కూల్‌లో అయితే హ్యాపీ క్లబ్ అని ఈవెంట్ అయితే కండక్ట్ చేస్తారని చెప్పేసి, ఇంకా షాపింగ్ చేసిన నెక్స్ట్ డే అనమాట. పిల్లల కోసం అయితే స్కూల్‌కైతే వచ్చేసామండి. వాళ్ళకి డ్రెస్ కోడ్ చెప్పారన్నాను కదండీ! అదైతే బ్లాక్ ఆర్ వైట్ పంచ్ అనమాట. సో, ఇంకా మార్నింగ్ అయితే క్లాస్ అయితే ఇంక పిల్లలకి పంపించేసాము. ఇంకా స్కూల్‌లోనే రెడీ చేసేసారు. ఇంకా మమ్మల్ని కూడా ఇన్వైట్ చేశారండి 2-4 అనమాట. ఇంక సో, వెళ్ళాము. వెళ్ళగానే ఇంక మనకైతే వెల్కమ్ చెప్తూ ఒక రోజ్ ఫ్లవర్ అయితే ఇచ్చేసారు. నెక్స్ట్ ఇంకా మదర్స్ అందరిని స్టేజ్ మీదకి ఇన్వైట్ చేసి దీపారాధన అయితే చేయించారండి. ఇక్కడ ఈ స్కూల్‌లో నాకు నచ్చేది ఏంటంటే పిల్లలకి చదువుకి ఎంత ఇంపార్టెంట్ ఇస్తారో వాళ్ళ యొక్క గేమ్స్‌కి ఏంటి ఆటలకి పాటలకి కూడా అంతే ఇంపార్టెన్స్ ఇస్తారనమాట. ఇలాంటివి పెట్టడం కూడా కరెక్టే కదా! ఫస్ట్ అయితే ఒక క్లాసికల్ డాన్స్‌తో అయితే ఈవెంట్ అయితే స్టార్ట్ చేశారు. నెక్స్ట్ అయితే వాళ్ళ డాన్స్ పర్ఫార్మెన్స్ అయితే చేయించారండి. చాలా అనిపించింది. మా వాళ్ళకైతే ఇంకా మహేష్ బాబు గారి సాంగ్ అయితే ఇచ్చేశారు. వాళ్ళు ఏదో వాళ్ళకొచ్చినట్టు, వాళ్ళు నేర్చుకున్నట్టు బాగా చేశారు. చాలా హ్యాపీగా అనిపించింది. మా వాడు మధ్యలో కళ్ళజోడు కూడా పెట్టుకుంటున్నాడు. నెక్స్ట్ చూసారు కదా! మా పెద్ద బాబుకైతే రజనీకాంత్ గారు సూపర్ స్టార్ రజనీకాంత్ గారు సాంగ్ అయితే ఇచ్చేశారు. సో, ఇలాంటి ఒక ఈవెంట్స్ కండక్ట్ చేయడం వల్ల కూడా వాళ్ళకి, మనకి కూడా బాండింగ్ చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా ధైర్యంగా ఫీల్ అవుతారు. వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ సిస్టము, వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు, స్టేజ్ ఫియర్ ఏమన్నా ఉందా లేదా అలాంటివి కూడా మనం తెలుసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి కొన్ని కొన్ని అవార్డ్స్ అయితే ఇచ్చారండి పిల్లలకి. సో, మా వాళ్ళకి వస్తుందా లేదా అనుకున్నాను. కానీ మా వాళ్ళు చదువులో కూడా బాగానే ఉన్నారు. మా పెద్ద బాబుకి అయితే మోస్ట్ డిసిప్లైన్డ్ అంట అవార్డు ఇచ్చారు. మా చిన్న బాబుకి అయితే ఎగ్జామ్స్‌లో 3rd ర్యాంక్ వచ్చిందండి. సో, చాలా హ్యాపీగా అనిపించింది. నెక్స్ట్ ఒక పేరెంట్స్‌కి కూడా పిల్లలతో కలిపి చిన్న చిన్న గేమ్స్ అయితే కండక్ట్ చేశారండి. నేనైతే ఫస్ట్ అటెంప్ట్‌లో అన్నీ కూడా పాస్ అయ్యాను. అండ్ సెకండ్ అటెంప్ట్‌లో మాత్రం కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. ఫస్ట్ అయితే బాగానే కనిపెట్టేశాను. కానీ గెలిచినా గెలవకపోయినా కానీ ఈ గేమ్స్ పెట్టడం వల్ల చాలా చాలా హ్యాపీగా అనిపించింది. పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో, ఏమంటారు, నాకైతే ఇలాంటి ఈవెంట్స్ పెట్టడం అనేది చాలా మంచిదనిపించింది. నచ్చిందండి. సో, తర్వాత కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాం. ఓకేనా, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.